అందుకని చూడండి ఏమంటారంటే, యెహోవా వలన నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. చూసారు, చక్కటి మాట. ఎందుకంటే కీర్తనకారుడు ఈ మాట, యెహోవా వలన మనకి సహాయం వచ్చే. ఎందుకు? ఆయన జీవము కలిగిన వాడు, జీవాధిపతి, ఆయన సర్వము కలిగిన వాడు, సర్వాధికారి. ఆయనకి ఏ కొదువా లేదు. అందుకనే నువ్వు ఏది అడిగితే అది సహాయం వచ్చేయడానికైనా సిద్ధముగా ఉన్నాడు. ఒకవేళ ఈరోజు నీకు ఎటువంటి సహాయం కావాలో అది నువ్వు ప్రభుని అడుగు. ప్రభువా, ఒకవేళ నీకు ఉద్యోగం లేదా, ప్రభువా నాకు ఉద్యోగం లేదయ్యా, ఈ ఉద్యోగము నాకు సహాయం చేయి ప్రభు అని అడుగు. రెండవదిగా, నీవు దేవుని యొక్క సన్నిధిలో ఈ వ్యాపారం సరిలేదా, అయ్యా నాకు వ్యాపారం సరిలేదయ్యా, ప్రభుని సహాయము అడుగు. ఖచ్చితంగా దేవుడి సహాయము చేస్తాడు. ఇంకా ఈ లోకములో నీకు ఇల్లు లేదా, ప్రభువా నాకు ఇల్లు లేదయ్యా, ఆ ఇంటి కొరకు సహాయం చేయడం ఖచ్చితంగా నీకు దేవుడు ఇల్లు ఇస్తూ ఉంటాడు. ఇంకా నీకు ఏది అవసరమో అది ఖచ్చితంగా నువ్వు అడిగినట్లయితే ఆ పనిలో దేవుడు నీకు సహాయము చేస్తాడు.